ఇవాల్టి ముఖ్యాంశాలు. రాజంపేట కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జగిత్యాల పట్టణ చింతకుంటవాడలోని శ్రీ సూర్య భగవాన్ విశిష్టత గురించి వివరించారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు పానం బలి. నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు నాణ్యమైన చీరలు. సంగారెడ్డిలో ఘనంగా శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు. జమ్మికుంటలో సర్కారు ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం. గోదావరి గంగపుత్ర సంఘం ఫెరీ డ్రైవర్ అసోసియేషన్ ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నిటికంటే ఎక్కువ ఉందని ఏఐటియుసి ఐఎన్టీయూసీ యూనియన్లు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ప్రభుత్వం ఉద్దేశం మనకు ప్రతి ఒక్క మహిళని కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మహిళల యొక్క అభ్యున్నతికి తోడ్పడతా ఉన్నది. సో దీనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు జిల్లా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మనము జిల్లాలో చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క సంఘానికి సంఘ సభ్యురాలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొదలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 2004-2014 మధ్యలో నడిచిన పావులా వడ్డీ లేని రుణాలు, ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము, మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి, దానికి సంబంధించిన సకాలంలో మీరు లోన్లు చెల్లించండి, రుణాలు చెల్లించండి, మేము వడ్డీలు. ఈరోజు క్యాంటీన్లే కానీ, పెట్రోల్ బంక్లే కానీ, యూనిఫామ్ల కుట్టడమే కానీ, పాడి పరిశ్రమలే కానీ ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మండల సమైక్య జిల్లా సమైక్యకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు పాల్పంచుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సదృశ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు 32 కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం చెల్లించింది. సుమారు 29 కోట్ల రూపాయలు, సుమారు 590 కోట్ల రూపాయల రుణాలు. ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా, ఓ బిడ్డగా, ఒక భార్యగా బాధ్యతతోటి ఆ గౌరవము సమాజంలో ఇంట్లోకి మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం, మీ సంప్రదాయంలో మార్పులు, విద్యావంతులు విద్య ద్వారా తరగ శక్తి పెరగడము. ఒక మహిళా విద్యావంతులైతే ఆ సంసారంలో మార్పు వస్తుందట. అయితే ఈరోజు చివరకు యూనిఫామ్ స్టిచ్చింగే కానీ, పెట్రోల్ బంకే కానీ, ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు మాకు కేటాయించండి, మా మండల సమైక్యకు కేటాయించండి, మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటాము. కొల్లాపూర్ నుంచి కల్పన మమత, సదాశివపేట నుంచి వసంత, సార్ కన్నీ మండలం చెప్పు సార్ సంగారెడ్డి నుండి జ్యోతి మాధురి, సార్ కంది నుంచి మంజుల ప్రవీణ, కొండాపూర్ నుంచి గీతా లక్ష్మి.
ఓకే అనకే చీరల పంపిణీ కార్యక్రమము రాష్ట్రంలో జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్మలా జగ్గారెడ్డి గారు టీఏఐసిసి చైర్మన్ మా ఫైవ్ గారు అంజయ్ గారు రామరెడ్డి గారు ప్రభు గారు అడిషనల్ కలెక్టర్ గారు జిల్లా సమైక్య అధ్యక్షురాలు పరిషియా గారు ఈరోజు ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తల్లు అక్కలు చెల్లెళ్ళు పాత్రికేయ మిత్రులారా ఇక్కడ మరి బడ్జెట్ మీద 5 నిమిషాలు మహిళా శక్తి కార్యక్రమాలు ఏమి చేయాలి, ఏమి చేస్తున్నాము, ఏమి చేయబోతున్నాము అనేది చాలా చక్కగా చెప్పింది మీనా. నేనే పితరమైన చక్కగా చెప్తుందా అని చెప్పేసి అమ్మ 2 నిమిషాలు ఓపికతోటి ఏంటంటే మహిళా శక్తి, ఆది శక్తి, పరాశక్తి, ప్రకృతి, పరమాత్మ మీ పాత్ర ఏంటి అనేది 2 నిమిషాలు చెప్తాం. శక్తి అంటే మీరు, మహిళా శక్తి కాదు, శక్తి అంటేనే మీరు. మనము విశ్వసించేది శివశక్తి. శివుని కూడా శక్తి ఎవరంటే మహిళ కాదు, స్త్రీ. శక్తి లేని ప్రకృతి లేదు, శక్తి లేని ప్రకృతి లేదు. ప్రకృతికి మూల ఆధారమే శక్తి. మనం మహిళా శక్తి అంటున్నాము. ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలి, సామాజిక మార్పు రావాలి, ఆత్మస్థైర్యము ధైర్యం కావాలి, నా హక్కులు నేను పరిరక్షించుకుంటానని ధైర్యం ఉండాలి. నేను పోటీ ప్రపంచంలో బ్రతకగలుగుతాను, ఈ సమాజంలో బ్రతకగలుగుతాననే ఆలోచన శక్తి రావాలి. అప్పుడే ఏ సమాజమే కానీ, భారత సమాజమే కాదు, తెలంగాణ సమాజం కాదు, ఏ సమాజం కానీ ఆ సమాజంలో పాజిటివ్ గా ఒక మార్పు అనేది వస్తుంది. కనుక ఈ రోజు 19 రేపు ఎల్లుండి ప్రతి గ్రామానికి ఈ సీరియల్ చేయాలి, ప్రతి మహిళకు మనం అందించాలి. ఆ దిశగా ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని మార్చి లోపల ఖచ్చితంగా సుమారు 2 కోట్ల మందికి 1.4 మందికి మనము సారీ పంపకం చేయాలి, చీరల పంపకం చేయాలని చెప్పి ఓ కమిట్మెంట్ కూడా ముందుకు పోతున్నాం. కనుక మీ అందరి సహకారము ఆశీస్సులు ప్రభుత్వం పైన ఉండాలని చెప్పి కోరుతూ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇంకే పరిశ్రమ పెట్టుకుంటామో కానీ మండల సమావేశాలకు సంబంధించి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు జిల్లా కలెక్టర్ని కోరాలి, వినతి పత్రం ఇవ్వాలి. ఆ దిశగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో హైవేల మీద, ముంబై హైవేనే కానీ, నాందేడ్ హైవేనే కానీ, ఆ ప్రాంత సదాజిపేట కానీ, జైరాబాద్ కానీ, కుల్కలే కానీ, చౌట్పూరే కానీ, ఇలాంటి ప్రాంతాలు నారాయణఖేడే కానీ, జైరాబాదే కానీ, ఈ ప్రాంతాల్లో 5 ఎకరాలు 10 ఎకరాలు అలాంటి ప్రభుత్వ భూమి ఉంటే మీరు దరఖాస్తులు పెట్టుకుంటే కుదరం మీరు ఏ కార్యక్రమాన్ని మండల ద్వారా నిర్వహించబోతున్నారు అని మీకు ఆలోచన దక్కాలి. అప్పుడు మండల సమైక్య, జిల్లా సమైక్య అనేది శాశ్వతం. చైర్మన్లు, సెక్రటరీలు శాశ్వతం కాదు, కానీ ఆ మండల సమైక్య, జిల్లా సమైక్య అనేది శాశ్వతం. కనుక రేపు పొద్దున ప్రభుత్వము మీకు బాధ్యతగా ఉంది, ఆ భూమి కేటాయింపులో మీకు సహకరిస్తుంది. అదే రకంగా ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం
మన జిల్లాకు సంబంధించి సుమారు మన అవసరం సుమారు 4.5 లక్షల చీరల అవసరము. మనకి ఈ రోజు వచ్చినాయి దగ్గర 2 లక్షలు. ఇంకో 3 రోజులలో 1,50,000 శారీలు రాబోతున్నాయి. ప్రతి గ్రామంలో ఇది వైట్ రేషన్ కార్డు ఆధారంగా శారీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. చీరల పంపిణీ జరుగుతుంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, ఆ సంఘంలో ఉన్న గ్రూపులలో కూడా రాజకీయాలు లేదు. ప్రతి ఒక్క మహిళా ప్రతి 18 ఏళ్లు దాటి వైట్ రేషన్ కార్డు పేరులో సంఘంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మహిళకు ఆ శారీ 480 రూపాయలు 500 రూపాయల చీరని ఖచ్చితంగా పంపకం చేస్తామనే విషయాన్ని మీకు సమన్వయంగా తెలియజేస్తూ జగిత్యాల పట్టణ చింతకుంటవాడలోని శ్రీ సూర్య ధనవర్తి ఆలయంలో భానువాసరే మార్గశిర మాసం శుక్లపక్షం తదియ పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధనవర్తి దేవాలయంలో ప్రత్యేక పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం సూర్య భగవాను విశిష్టత గురించి వివరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలనే ఉద్దేశంతో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మహిళలకు నాణ్యమైన చీరలను అందించడంలో భాగంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పంట్లొల్ల సంజీవ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ జాగా చూపించి ఏ జాగాలో కట్టుకుంటున్నారో ఆ జాగాలో ఫోటో దిగి మీ సెక్రటరీకి చెప్పి మీ పేరు అవన్నీ రాసి మీ రేషన్ కార్డు నంబర్ ఇస్తే అప్పుడు మీకు ప్రొసీడింగ్ ఇస్తాం. శాంక్షన్ చేసి 5 లక్షలు శాంక్షన్ చేసి మీ చేతికి కాగితం ఇస్తాం, ప్రొసీడింగ్ ఇస్తాం.
ఆ ప్రొసీడింగ్ ఇస్తే ఉసుక కూడా ఫ్రీ వస్తుంది, ఎట్టెట్ట కట్టుకుంటే అట్టెట్లా బిల్ వస్తుంది. గాలికి ఎవడో లీడర్ చెప్పే టీఆర్ఎస్ వాళ్ళకి ఏముంటుందమ్మా, మొన్నటిదాకా ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఇల్లు ఇస్తామని ఎక్కడవా ఇండ్లు, కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లు చెప్పిండ్రు ఇండ్లు ఎక్కడవా అని అన్నారు. వచ్చినప్పటికి చూద్దామని అన్నారు, ఇండ్లు ఇస్తున్నాం, ఇండ్లు శాంక్షన్ చేసినాకల్లా సూర్యు పెట్టాకల్లా బిల్లు వచ్చినప్పుడు చూద్దాం కానీ అన్నారు. తర్వాత ఏం చేశారు, బిల్లు కూడా రావట్టే. కొంతమంది కట్టకుండా బిల్లు రాదు, మీకు కట్టకుండా బిల్లు రాదని కృష్ణపురం కాడ పోయినది. 12 ఇల్లు ఇచ్చిన, 12 మంది బునియాదులు తీసి ఇల్లు కట్టుకుని పడితే, అరే తీయకుండా బునియాదులు తీయకుండా మునిగిపోతారా, పైసలు రావురా మీకు అని చెప్పింది. పైసలు నేనన్నా, పైసలు రాకపోతే నా జేబులోకి వెళ్ళి ఇస్తాను పోయి, మీరు కట్టుండి, మాట అంటే మాట సంజీవ్ రెడ్డి అని చెప్పిన. బిల్లు రాకపోతే ఇంట్లోకి వెళ్ళి ఇస్తా అని చెప్పిన. అప్పుడు సూరు పెట్టాక 12 మంది బేస్మెంట్ బిల్లు ఇప్పించిన. వెళ్ళిపోయే తత్వం కాదు, కృష్ణారెడ్డి పుట్టిందే నేను. కృష్ణారెడ్డి మీరు చూసి నాలుగు ఇట్లా వదిలి పెట్టగానే వెళ్ళిపోరు. కొంతమంది చీడ పురుగులు ఉంటారు, కావాల్సిన ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కావాల్సిన వదిలి చేసి మీటింగ్ ఖరాబ్ చేయాలని చూస్తారు. కానీ నాకు నా ధైర్యం ఒకటి ధైర్యం లేదు. అన్ని 2 సార్లు ఓడిపోయి గెలుస్తా. ఇంకా పుణ్యానికి హరీష్ రావు వచ్చి ఓట్లేస్తే గెలవలేదు నేను. మా నాయన చచ్చిపోయినప్పుడు వాళ్ళది వచ్చి వాళ్ళందరూ వచ్చి గెలిపించారు ఆయన. నేను అట్లా ఇక్కడ 2 సార్లు ఓడిపోయి 2 సార్లు కష్టపడి గెలిచి మీరందరూ సహాయ సహకారంతో ఇంత మంచి పనులు చేస్తున్నాం. మేము బతుకమ్మలు అపోదే వచ్చిన వాళ్ళకు చీరలు పంచాలంటే పంచుతుంటే, కానీ పంచలేదు. ఎందుకు పంచలేదు? అందరికీ రాలేదు. ఇంకా మొత్తం అందరికీ పంచుతాము. మంచి చీరలు మీరే చేసినప్పుడు టీవీలలో పేపర్లో అన్ని చూసారు. చూడు ఇట్లా చీరలు పంచగానే తీసుకుపోయి కాలే పెట్టేసారు, లేదంటే తీసుకుపోయి చీరలకు పందులు రాకుండా కట్టిండ్రు. మరి అటువంటి చీరలు ఇస్తే అది గుజరాత్కి వెళ్ళి తెచ్చిండ్రు. గుజరాత్కి వెళ్ళి తెచ్చి అవి 100 రూపాయలకు చీర, 200 రూపాయలకు చీర తెచ్చిండ్రు. ఇవి మగ్గం మీద నేర్పించిండ్రు. మొత్తం సిరిసిల్ల వాళ్ళందరికీ కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులకు వాళ్ళందరికీ పైసలు, వాళ్ళందరికీ జీవనోపాధి లోన్ ఇచ్చిండ్రు. అందరికీ మనకు రైతులకు లోన్ మాఫ్ చేసినట్ల చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం లోన్ మాఫ్ చేసింది. లోన్ మాఫ్ చేసి మన లోన్లు ఇచ్చింది, మన మగ్గాలు రిపేర్ చేసి ఇచ్చిండ్రు. ఇవి ఎన్ని చీరలు కావాలి, ఇన్ని వేలు, ఇన్ని లక్షల చీరలు కావాలని ప్రతి ఒక్కరికి చీరలు తయారు చేసి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కరు అంటున్నారు అయిపోతూ. మొన్న పరిగి రామ్మోహన్ రెడ్డి సాబ్ కలిసి ఉండే, మా పెళ్ళాం కూడా, నా భార్య కూడా అదే చీర కట్టింది సార్ అని చెప్తున్నాడు ఆయన. చెప్తున్నాను మీకు ఇక మంచి చీరలు, ఎందుకంటే గరీబోలకు ఏది ఇచ్చి నడుస్తుంది. కానీ అంత పెద్ద ఆమె చీర కట్టుకున్నది మంచిగున్నదని అంటే ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచడం అయిపోయింది. మన 4 రోజుల కింద అన్ని ఎమ్మెల్యేలు కూడా ఒక 10-20 మంది ఎమ్మెల్యేలు పంచి దామోదర్ సాబ్ ఒక్కటి జ్వరం వచ్చి పండుకున్నాడే. అందుకే ఆయనకు పంచినాకనే, జిల్లాలో ఫస్ట్ పంచినాకనే మనం పంచాలి. ఈరోజు ఆయన 10:30-11 వస్తున్నాడు. దాని తర్వాత అనేది 11:30 నేను పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళి కూడా ఈ చీర ఖరాబ్ ఉన్నదని ఇదివరకు ఏడకెళ్ళి కూడా మాట రాలేదు. కాంగ్రెస్ అంటే గది, కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చేస్తారు. గరీబ్ వాళ్ళకి చేసేదే కాంగ్రెస్. ఇండ్ల పట్టాలు ఇచ్చిన వెనకటికి, ఇండ్ల పట్టాలు ఇస్తే దాన్ని దౌర్జన్యంగా కబ్జా పెట్టుకున్నారు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో 1990లో కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూమి కొనుక్కొని ఇండ్ల పట్టాలు ఇచ్చారు 40 మంది. ఇస్తే దరిద్రం ధరణి తెచ్చిండి కేసీఆర్. ధరణిలో అమెరికా పోయిన వాళ్ళకు, ఇల్లు అమ్ముకొని పోయిన వాళ్ళు, భూమి అమ్ముకొని పోయిన వాళ్ళ పేర్లు మళ్ళీ పాస్బుక్లు వచ్చినాయి. పాస్బుక్లు వచ్చినాక పోయి కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళకి పెట్టి దౌర్జన్యంతో వాళ్ళందరికీ కాల్ చేయించే ప్రయత్నం చేసింది. ఇగో భూమి మాది అని అమ్ముకున్నారు పోయిను. శంకరంపేట రాణి శంకరమ్మ భూములు అవేట్లనే 3 తరాలు, తాతలు తండ్రులు మనమన్ను బతుకుతున్నారు వ్యవసాయం చేసుకొని. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ పేరు మీద పాస్బుక్లు వచ్చినాయి. దరిద్రం ఆ ధరణి తెచ్చింది కదా కేసీఆర్. అట్లా ఏం చేశారు, ఇక పాస్బుక్లు రాగానే ఇది మాది, అమ్ముకొని పోయిన మాట వాస్తవం, కానీ మాది అని పేరు లెక్కగానే మాది. కానీ అవన్నీ తీసి పాత అన్న కాయిదాలు తీపిచ్చి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించినాం. అది కాంగ్రెస్ అంటే అది. మరి లేకుంటే మీకు తెలుసు టీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. మొన్న మేడం వచ్చినాక బయటపడ్డది, సర్కారు భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. సర్కారు భూమి, మీ భూమి, సర్కారు భూమి అంటే నాది కాదు. సర్కారు అంటే మీ గరీబ్ వాళ్ళ భూమి. ఎప్పుడన్నా ఇళ్ళ కానీ, లేకుంటే అసైన్మెంట్ ఇస్తే కానీ, ఏదైనా గోదాము కానీ, లేకుంటే ఏదానికైనా ఒకటి మీకు జాగా ఉంటుంది. అది మీ గవర్నమెంట్ జాగా వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. పడ్డ పూలకు అమ్మేసుకున్నారు లక్షల రూపాయలకు. వాళ్ళకేం తెలుసు, పడ్డ పూలకు అగ్గస్తున్నది అని చెప్పేసి పైసలు ఇచ్చింది. తర్వాత ఇరుకబడ్డం. ఇటువంటి దుర్మార్గ పనులు చేసింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసిందా చెప్పు నాకు. యువతను ఒక ఇల్లు కట్టుకుంటే ₹1 తీసుకున్నామా? కళ్యాణ లక్ష్మికి 5,000, కంప్యూటర్లు ఎక్కియాలంటే 5,000, తర్వాత బిల్లు వచ్చినాక మళ్ళా 5,000, 10,000. ఇట్లా ఇల్లు కట్టుకో, పెళ్లి కాదే కొంతమంది అట్లా కూడా పైసలు లేపుకున్నారు. ఎప్పుడో 10 ఏళ్ల కింద పెళ్లి కార్డు పెట్టి పైసలు లేపుకొని సగం. అందుకే అవన్నీ పక్కడబందీగా చేయాలని గజం జరిగితే కూడా ఇళ్ళ బిల్లు రాదు.
అందు గురించి ఇంత పకడ్బందీ. నేను ఎన్నోసార్లు మొన్న కూడా వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి వచ్చినప్పుడు చెప్పిన, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవడన్నా ₹1 అడిగితే నాకు ఫోన్ చేయండి అని చెప్పిన. మా కార్యకర్తలు కానీ ఎవడన్నా కానీ మీకు ₹1 లేకుండా గవర్నమెంట్ మీకు ఇల్లు ఇప్పిస్తున్నది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నది. కాబట్టి ఇంటికి కానీ కళ్యాణ చెక్కులకు కానీ ఏ పనికైనా ₹1 మీకు ఎవడన్నా లంచం అడిగితే నాకు అడుగుండి ఫోన్ చేయండి అని కూడా చెప్తున్నాను. ఇంత ధైర్యంతో ఎందుకు చెప్తున్నా? మంచిగా చేస్తున్నాం కాబట్టే ధైర్యంతో చెప్తున్నాం. ఇంకా ఊళ్ళో ఒక 5-10 మంది ఉంటారు, వాళ్ళు ఏమైనా ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మాటలు నమ్మకండి. మీకు ఇప్పుడు చెప్పినా కదా, కృష్ణాపురంది 12 మందికి బిల్లు ఇప్పించారు. ఆ 12 మందికి బిల్లు రాదురా కట్టకుండా ఆపేసారు. వాళ్ళు కూడా సగం గుంతలు తీసి ఆపేసారు. ఆపేస్తే నేనే పోయినా, నేను ఇస్తే జేబులోకి వెళ్ళాలంటే అప్పుడు నమ్మేను, కట్టిండ్రు, బిల్లు ఇప్పించారు. అందుకే వాళ్ళ మాటలకు మోసపోకండి. ఓట్లు వేసుకున్నారు, 10-10 లక్షలు ఒక కుటుంబంకి ఇస్తాం అర్జెంట్ల కన్నా అన్నారు. అక్కడనే పోయి ఓట్లు వేసుకున్నారు, అక్కడనే పోయి అయిపోయి. కానీ మేము వెళ్ళిపోం. మీరు అందరూ లొల్లి చేయగానే నేను కూడా సంప్రదాయ గోదావరి గంగపుత్ర సంఘం ఫెరీ డ్రైవర్ అసోసియేషన్ ఎన్నికలు గోదావరికని సమ్మక్క సారమ్మల గుడిలో సోమవారం రోజు జరిగాయి. ఎన్నికల ఆఫీసర్ గా కరీంనగర్ నుండి శివప్రసాద్ హాజరై ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగేలా చూశారు. ఈ సొసైటీలో 9 మంది డాక్టర్లు తమ నామినేషన్లు వేసుకోగా అందరూ కలిసి ఎన్నికల అధికారి సూచించిన విధంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోవాలని సూచించగా అధ్యక్షులుగా మూడారి నాగేష్, ఉపాధ్యక్షులుగా మూడారి రామచందర్, ప్రధాన కార్యదర్శిగా గోలివాడ లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మండలం ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పెద్దపల్లి సుజాత, పోషం గాంధీనగర్ అధ్యక్షురాలు మూడారి కోమల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు పొంది మన దగ్గరికి వచ్చిన సందర్భంగా మన అన్నగారు రాజన్న గారు చాలా ప్రేమతో మన వారిని మనం సన్మానించుకోవాలి, ఎందుకు వారికి అవార్డు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనేది మన వాళ్ళకు కూడా తేవాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున మొదట మనకు రాజన్న గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే పలుమూరి రాజమౌళి గారు వాస్తవంగా నాకు ఆయనకున్న సాన్నిహిత్యంతో మొదటి నుంచి కూడా సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి ప్రతిదానికి ముందుండి పాల్గొని కార్యక్రమం చేయడంలో శభాష్ అనిపించుకున్నాం. అలాగే ఇక్కడ జిమ్ ఏర్పాటు చేసుకొని ఆ జిమ్ ద్వారా చాలా మందిని శారీరకంగా, మానసికంగా డెవలప్ అయ్యేలాగా తన సూచనలు, తను ఇచ్చేటువంటి యొక్క తర్ఫీదు అంతా కూడా నేర్చుకొని ఎంతగానో వాళ్ళు అభివృద్ధి చెందిన సంఘం ఉంటాయి. ఇవి రెండింటిని గమనించి వారికి యాక్టివిటీస్ డైలీ వేసేస్ అంటే రోజు చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా అందరికి ఉపయోగపడలాగా ఉండేవి. నాకెందుకులే అని ఎవరైతే అనుకున్నారో నీవే ముందుకు రావాలని పిలిచి ప్రతి వాళ్ళు ఒకరు ఎవరు అట్లా అనుకోకూడదు, అందరూ కూడా నేను కూడా అందరికీ భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో ఆయన అందరూ తయారు చేసుకొని వచ్చినటువంటి దాన్ని ఈనాడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ గమనించి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈరోజు జాతీయ స్థాయిలో డాక్టరేట్ అవార్డు, మామూలుగా చదువుకుంటే వస్తే డాక్టరేట్ అవార్డు, ఇది గౌరవప్రదమైన హానరబుల్ డైరెక్టర్ అవార్డు, అది అందరికీ రాదు. అయినా డాక్టరేట్ గా రాజమౌళి గారు ఈనాడు ఆ పదవి సంపాదించుకున్నాడంటే మన అందరి గర్వకారణం. ఏనాడు కూడా మనకు సాగుతున్నది నిండు కుండ కొనకదు, కొంతనది బయటపడదు. కానీ దానిలో ఎంత నాలెడ్జ్ మనం స్టోర్ చేసుకోవాలనో చేసుకుంటారు. అట్లా స్టోర్ చేసుకుని ఎదిగి ఈనాడు జాతీయ స్థాయి లోపల అవార్డు తీసుకున్న వారికి మరొకసారి మనందరూ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారిని ఇప్పుడు యూత్, మన గంగపుత్ర యూత్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్ఫూర్తిదాయకంగా తీసుకొని నేను కూడా స్థాయికి ఎందుకు ఎదగకూడదు అని తప్పదు వాళ్ళు ఏర్పాటు చేసుకొని వారిని అడిగితే తప్పకుండా మీ అన్నగారు మీరు అలాగే మీరు ఆ స్థాయికి ఎదగడానికి ఎట్లా చేసిన దాన్ని కూడా వాళ్ళు సూచన ఇవ్వాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అసోసియేషన్ కి అలాగే చెన్నైలో వచ్చిన ఆఫీసర్ గారు కూడా అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇంత ముందే మాట్లాడింది ఏదైనా కూడా స్టేట్ వైడ్ జరుగుతున్న దాని ప్రకారంగా ఇప్పుడు ఎలక్షన్ లో కూడా జరుగుతున్న పద్ధతులకు అనుగుణంగా చక్కగా విధించారు. వారికి కూడా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారం కూడా మాకు ఉండాలి సార్.
సీనియర్ జర్నలిస్ట్ మా అందరి తరఫున మా అందరి ఒక కుటుంబంలా ఉంటాం మేము అందరం కూడా. కానీ జరుగుతున్నటువంటి చేంజెస్ అని కూడా మాకు తెలియదు కాబట్టి మీరు వయసులో చిన్న వాళ్ళైనా కూడా మనం బాగా చెప్తున్నారు. దాని ప్రకారం కృషి అవుతాం సార్. ఇంకొకటి మీకు ఎందుకంటే ఐడెంటిటీ కార్డు ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారు. సో ఆథరైజేషన్ మా ఉన్నట్టు ఏంటంటే నేను ప్రౌడ్ చెప్పుకోవాలి సార్. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా గౌరవనీయులు సంజయ్ గారు మరి గారు ర్యాలీ గారు వచ్చి ఆయన శాలువుతో సన్మానించాలని కోరుతున్నాం. అంటే పిలిచినప్పుడు ఈ కథనే నాకు నచ్చాయి. అంటే మేము మిమ్మల్ని గౌరవిస్తుంటే మీరు సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం. 4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిన కేంద్ర మంత్రి. జమ్మికుంట, హుజీరాబాద్, హుస్నాబాద్ ఆసుపత్రులకు దాదాపు 1 కోటి చొప్పున విలువైన వైద్య పరికరాలు అందజేత జిల్లా కలెక్టర్ తో కలిసి జమ్మికుంట, హుజూరాబాద్ ఆసుపత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి. పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్న డాక్టర్లు. ఆసుపత్రికి వచ్చే రోగులపై రూపాయి భారం పడకుండా ఉచితంగా వైద్యం అందించండి అని డాక్టర్లను కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే, ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నాకు ఈడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు ఆసుపత్రులు వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు, అది పోతే అన్నీ ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అది. కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్వాసం రావాల్సిన అవసరం లేదు, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం దాన్ని దృష్టిలో ఉంచుకొనే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం. మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ సంబంధిత సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ కావాల్సిన ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ అవి. దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా 4 కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇస్తాం. మనం బెడ్స్ కానీ, అంబులెన్స్ కానీ, ఐసీయూ కానీ, వెంటిలేటర్స్ కానీ, ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పని ఇచ్చినాం మనం. ఈసారి కూడా
విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం, విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టినాం, అనేక స్కూల్స్లో వాటర్ ప్లాంట్స్ కట్టించినాం, టాయిలెట్స్ కట్టించినాం, బెంచ్లు ఇచ్చినాం, ల్యాబ్ మన కంప్యూటర్స్ ఇచ్చినాము, ల్యాప్టాప్స్ ఇచ్చినాము. ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం. మరి వైద్యపరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి వేములవాడ మొన్ననే ప్రారంభోత్సవం చేసినాం. వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతో, సిఎస్ఆర్ నిధులతో, ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారు కోరిన వెంటనే నిధులు ఇవ్వడము, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా జమ్మిగుంటకు సంబంధించి దాదాపు ₹1 కోటి విలువ చేసే ఎక్విప్మెంట్స్, ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది, డయాథెరపీ మిషన్, దాంతోపాటు అనస్థీషియా మిషన్, ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్, దాంతోపాటు సిరంజి పంపు, ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా శిథిలావస్థ ఉన్నది, దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పన్నారు. దాన్ని కూడా ఇప్పుడే ఒక 15 days 1 month లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేయిస్తాం. ఫ్రీజర్ కూడా ఇస్తాం మనం. ఇంకా ఫ్రీజర్ లేదు, ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనం ఇస్తాం. ఫ్రీజర్ కూడా ఇప్పుడు ఎక్స్రే మిషన్ కూడా లేదని చెప్పన్నారు, ఈరోజు చెప్పారు. ఎక్స్రే మిషన్తో పాటు ఇంకా 3-4 ఎక్విప్మెంట్స్ ఇస్తే మా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పడం జరిగింది. పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి. హాస్పిటల్ యొక్క డాక్టర్లకు సూపరింటెండెంట్ గారు కూడా చెప్పినాను, మీరు అడిగినా ఇచ్చిన ఇండోర్ లేవు, ఇబ్బంది పడ్డారు, బయట హన్మకొండకు కరీంనగర్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మీరు అడిగిన అన్నీ ఇచ్చినా కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు, ఇంకో హాస్పిటల్కు ఎవరు రెఫర్ చేసే పరిస్థితి రావద్దు. ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కాడ రెఫర్ చేస్తే ఆ మిషన్ వాపసు తీసుకోవద్దు. వేములవాడ అంబులెన్స్ ఇచ్చినా వాడుకోలే, వాపసు తీసుకోండి. కరీంనగర్ హాస్పిటల్కు ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు 60 లక్షల విలువ చేసి అంబులెన్స్ ఇచ్చిన నేను. అంబులెన్స్ అంటే ఏదో కుయ్యి అని కూడా వచ్చి పేషెంట్ వేసుకపోవడం కాదు, ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంది. కాబట్టి 60 లక్షలు విలువ చేసి ఐసీయూ అంబులెన్స్ నేను కరీంనగర్కి ఇస్తే చాలా రోజులు వాడుకోలే. దాన్ని మోడీ గారు ఫోటో ఉంటుందని చెప్పి వాడుకోలేదు, ఎవరు ఫోటో ఉంటుంది, దాన్ని వాపసు తీసుకోవాలని మళ్ళీ వాడుకుంటారు. ఇప్పుడు దాన్ని సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసారు దాన్ని. కాబట్టి వాళ్ళ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి. పేద ప్రజలు మనం నమ్ముకొని వస్తారు, అలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఏం లేవు కాబట్టి ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటికి పంపే పేషెంట్, ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యవంతంగా బయటికి వెళ్ళేటువంటి భరోసా, విశ్వాసం ప్రజల్లో కూడా కల్పించాలి. అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇప్పుడు రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నింటిలో నెక్స్ట్ జమ్మికుంట, హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి. రివ్యూ చేస్తే జమ్మికుంట, హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయడం. వారు కూడా జిద్దు కొద్దీ పనిచేయాలని చెప్పి ఒక కసితో కూడా ఉన్నారు కాబట్టి అట్లా పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.